ఓకే. యాహ్! నాకు తెలిసి మీకు కాటన్‌కి, డ్రైన్‌కి డిఫరెన్స్ ఐ హోప్ అండర్‌స్టాండ్. ఆహ్, అండ్ నెక్స్ట్ ఐ విల్ గో విత్ డూ యూ హావ్ ఎక్స్‌పీరియన్స్ విత్ షెల్ స్క్రిప్టింగ్? కెన్ యూ ప్లీజ్ రైట్ ఎ సాప్ వేరియబుల్? స్వాప్ వేరియబుల్స్‌ని వాళ్ళు రాయమని చెప్పారండి. ఆహ్, అంటే వాళ్ళు నోట్‌ప్యాడ్‌లో షేర్ యువర్ స్క్రీన్ అండ్ రైట్ ఇట్ అన్నట్టు షెల్ స్క్రిప్టింగ్ మీద అడిగారనమాట. హౌ డూ కెన్ యూ ప్లీజ్ రైట్ ఎస్ స్వాప్ ద వేరియబుల్స్ అన్నట్టు అడిగారు. ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి, ఏ ఈక్వల్ టు 1, బి బి ఈక్వల్ టు 2 అనుకోండి. అండ్ మనకి ఏ ఈక్వల్ టు 2 రావాలి, బి ఈక్వల్ టు 1 రావాలి. అట్లా చేయాలన్నమాట. ఓకే. ఏమైనా ఐడియా అప్పుడు ఉందా? నేను ఇలా చెక్ చేశాను చూస్తే టెంపరరీ వేరియబుల్ ఒకటి తీసుకొని ఆ వేరియబుల్ నుంచి స్వాప్ చేసుకొని చేయాలి. ఎస్. ఎస్, కరెక్ట్ అండి. అది అది అప్పుడు రాయమని చెప్తారు. ఇది లాజికల్ క్వశ్చన్. షెల్ స్క్రిప్టింగ్ లో లాజికల్ ఆపరేటర్స్. అవును. సో ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20. అంటే మనకి ఆఫ్టర్ స్వాప్ ద్వారా బి ఈక్వల్ 20, బి ఈక్వల్ టు 10. సో ఈక్వల్ 20, బి ఈక్వల్ 10. ఇక్కడ వన్ మోర్ వేరియబుల్ తీసుకున్నాడు. సో టెంపరీ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు బి అండ్ బి ఈక్వల్ టు ఇట్లా ఇట్లా చేయొచ్చు. యా. అండ్ నాకు తెలిసి మనకి షెల్ కావాలి కదా. షెల్ షెల్ స్క్రిప్టింగ్. అవును బ్రో, మీరు పైథాన్ అడిగినట్టు. నేను అట్లా అడగలేదు, అది ఇచ్చింది. మ్మ్. ఈ పైథానే ఇస్తుంది కదా. బ్రో పని చేయండి, కెన్ యూ స్వాప్ ద టూ నెంబర్స్, కెన్ యూ స్వాప్ ద టూ నెంబర్స్ యూజింగ్ షెల్ స్క్రిప్ట్ అని కొట్టండి సరిపోద్ది. షెల్ స్క్రిప్ట్ అని కొట్టండి. ఇప్పుడు ఇచ్చేస్తుంది చూడండి. అదిగోండి. యా, యా. అండ్ ఇక్కడ ప్రాక్టీస్ కి ఒకటి ఐడియల్ అని ఒకటి ఉంటుందండి. పైథాన్ స్క్రిప్ట్ ఆన్లైన్ కానీ షెల్ స్క్రిప్టింగ్ అని ఉంటుంది. యా, ఇడ్లీ ఐడిఎల్ఈ. షెల్ ప్రాక్టీస్ అనుకుంటా. ఇది ఇచ్చారు వాళ్ళు, నాకు తెలుసు ఆ టైంలో ఇది ఇచ్చి రాయమని చెప్పారు. ఇదంతా అంటే పైథాన్ వస్తుంది ఏంటి ఇది? యా, ఇది మీ డిఫాల్ట్ గా ఇది మీ ల్యాప్టాప్ లో ఉన్న అదే ప్రాక్టీస్ చేస్తున్నారు. యా, ఇది ఇచ్చే రాయమని చెప్పారు. ఇక్కడ ఎగ్జిక్యూట్ అని ఒకటి ఉంటది ఇక్కడ. వేర్ ఇస్ ఎగ్జిక్యూట్ రన్. ఇక్కడ మనం రాయాలనుకుంటా. ఆఫ్టర్ స్వాప్ ఈక్వల్ టు అని చూడండి, ఇక్కడ ఆఫ్టర్ స్వాప్ ద్వారా అయింది. సో ఇది ఇచ్చి రాయమని చెప్పారు. సో అందుకనే ఇది చూపెట్టా. ఓకే, లెట్స్ గో విత్ అదర్ క్వశ్చన్. అసలు అది రియల్ టైమ్ లో ఎక్కడా పనికిరాదు స్వాప్ అనేది. అంటే వాళ్ళు ఫండమెంటల్ ఆఫ్ లైనెక్స్ లాజికల్ క్వశ్చన్స్ లా అడుగుతారు కదా. లైనెక్స్ ఫండమెంటల్ క్వశ్చన్స్ అండ్ మీరెంత లాజికల్ గా ఆలోచిస్తున్నారనే ఆలోచనతో కూడా అడుగుతారు. ఓకే. అండ్ దీని మీదే ఉండదు. అండ్ ప్రోగ్రామింగ్ వీటి మీదే లాజికల్ థింకింగ్ ఎలా ఉన్నదని అనాలిసిస్ చేస్తారు వాళ్ళు. సో కెన్ యూ ప్లీజ్ రైట్ ఏ హలో వరల్డ్ ఇన్ ఆన్సిబుల్ ప్లే బుక్? ఆన్సిబుల్ ప్లే బుక్ లో హలో వరల్డ్ అని రాయమని చెప్పారు. ఇది కూడా రాయమన్నారు. ఈ రెండు రాయమని చెప్పారు. ఈ రెండే అండి కొంచెం మనకి ఇబ్బందిగా అనిపించేది. అండ్ షెల్ స్క్రిప్టింగ్ అండ్ ఈ యాన్సిబుల్ కానీ డాకర్ ఫైల్ కానీ అండ్ డాకర్ ఇమేజ్ రెడ్యూస్ చేసుకునే అది కూడా మల్టీ స్టేజ్ డాకర్ ఫైల్ కానీ
డిప్లాయ్మెంట్ యామిల్ కానీ, డిక్లరేటివ్ పైప్లైన్ కానీ ఇవన్నీ రాయమని చెప్తారు. ఇవి ప్రిపేర్గా ఉండాలి వీటిని. ఓకే బ్రో, అర్థమైంది. ఇవి రాస్తే ఓకే. అన్సిబుల్ హలో బుక్ నేను కూడా ఎప్పుడు చేయలేదు బ్రో. నాకు తెలియదు బ్రో, అన్సిబుల్ గురించి ప్రాక్టీస్ చేయలేదు నేను పెద్దగా. యా ఓకే. యా అండ్ మనం చూద్దాంలేండి అన్సిబుల్ ప్లేవర్క్. అంటే ఇంటర్వ్యూ లెవెల్లో చెప్తాను నేను డెఫినెట్గా ఎట్లా రాయాలి ఏంటి అనేది. అండ్ ఇలా రాశాను నేను, సింపుల్ గానే ఉంటది, కాకపోతే మనకి ఒక కంట్రోల్ నెంబర్ ఆఫ్ వర్క్ నోట్స్ మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇది నేను చెప్పిన తర్వాత సో వీఆర్ హలో వరల్డ్ కింద మనకి మాడ్యూల్స్ వాడతాము. ఇక్కడ ఇక్కడ షెల్ మాడ్యూల్స్ అని కూడా వాడుకోవచ్చు. నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. షెల్ మాడ్యూల్స్ యూజ్ అన్నట్టు కూడా చెప్పొచ్చు. షెల్ మాడ్యూల్ యూజ్ చేసుకుని కూడా మనం ఈ సేమ్ ఫండా రాయొచ్చు. ఇది హలో వరల్డ్ అన్నట్టు లోకల్ హోస్ట్. ఇక్కడ మనకి ఇది ప్రింట్ అవుతుంది హల్వారండి అని. అండ్ దట్టు ఇక్కడ ఏంటంటే గ్యాదర్ హోస్ట్ అని ఒకటి ఉంటుందండి. ఇది యాన్సిబుల్ మనకు వర్క్ చేస్తే ఈ క్వశ్చన్ కూడా పడుతుంది, గ్యాదర్ ఫ్యాక్ట్స్ నో అని. ఈ గ్యాదర్ ఫ్యాక్ట్స్ నో అని క్వశ్చన్ కూడా అడిగాడు. ఈ గ్యాదర్ ఫ్యాక్ట్స్ అంటే మనకు ఇప్పుడు మీరైతే చేస్తున్నారుగా సిస్టమ్ ఇదైతే చేస్తున్నదో ఈ ఇన్ఫర్మేషన్ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ మనకు తెలుస్తుంది. అంటే ఏం ఓకే, జరుగుతుంది బ్యాక్ ఎండ్ అని. ఇప్పుడు నో అని పెట్టాము, బ్యాక్ ఎండ్ ప్రాసెస్ కూడా మెమొరీ కన్జ్యూమ్ అవుతుంది. ఒకవేళ ఇది నో అని పెట్టామనుకో మనకి ఈ ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుంది. అర్థమైంది. ఇది ఏం యా అందుకని ఇది పెడతాం అనమాట. గ్యాదర్ ఫ్యాక్ట్స్ నో అని పెడితే బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఏం జరగకోకుండా అది మనకు చూపించకోకుండా లైక్ ఈజీగా మనం ఫైల్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి పెడతారు నో అని. అండ్ ఫాస్ట్గా స్పీడ్గా వితౌట్ లేటెన్సీ. అండ్ అది ఆ క్వశ్చన్ దాని తర్వాత అడిగాడు అనమాట. సో గ్యాదర్ ఫ్యాక్ట్స్ నో ఎందుకు వాడతారు అన్నట్టు ఇక్కడ చెప్పాడు. వై వి నీడ్ గ్యాదర్ ఫ్యాక్ట్స్ ఎస్ ఆర్ నో అన్నట్టు అడిగాడు. ఈజ్ ఇట్ మ్యాండేటరీ ఫర్ ఆన్సర్ ప్లే బుక్ ఆర్ నాట్ అన్నట్టు అడిగాడు. సో అది మీకు చూపెట్టాను. అండ్ ఇదొక కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్కేకి గ్లేషియర్కి డిఫరెన్స్ ఏంటి S3లోనే అడిగిండు. మనం ఎందుకు ఎస్టీ ఓకే స్టాండర్డ్స్ లో ఉంటాం కదా, స్టాండర్డ్స్ లో. అవును బ్రో. Bro, స్టాండ్ glacier means we will, mean like what are the data we need to access the glacier data. The glacier data is the old data. I mean, like in glacier we can keep the glacier will contains the 3 to 4 years of data. If we are not using the data for long more years, we can keep the data in the glacier mode. Archive అంటే నాకు కూడా ఐడియా లేదు బ్రో. అదే లాంగ్ డేటా బ్రో, లాంగ్ టర్మ్ యూసేజ్ డేటా ఉంటది కదా, యూస్ చేయకుండా ఎప్పుడో పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ రికార్డ్స్ ఉంటాయి, ఓల్డ్ 10 years 12 years రికార్డ్స్ ఉంటాయి. ఆ రికార్డ్స్ అని మనం గ్లేషియర్ లో పెట్టుకోవచ్చు. ఓకే ఓకే. అండ్ ఇక్కడ మీరు చూస్తే ద గ్లేషియర్ ఇస్ అ స్టోరేజ్ సర్వీసెస్ అండ్ చీప్ లాంగ్ టర్మ్ స్టోరేజ్ అండ్ మినిట్ టు అవర్స్ రిట్రీవల్ అండ్ కాస్ట్ ఇస్ వెరీ స్లో అండ్ AWS టర్మ్. ఎస్, ఇట్ ఈస్ నాట్ సెపరేట్ AWS సర్వీసెస్ and depends on the system and storage category long term old data and any long term inactive data storage. S3 Glacier is backup data old. సో మన గ్లేషియర్లో ఇవన్నీ ఉంటాయి. గ్లేషియర్ ఇన్స్టంట్ రిట్రీవల్, ఫ్లెక్సిబుల్ రిట్రీవల్ అంటే సో ఇన్స్టంట్ అంటే ఎమ్మటి మిల్లీ సెకండ్స్లో, ఇక్కడ మినిట్ టు అవర్స్. గ్లేషియర్ డీప్ ఆర్కేవ్ చీపెస్ట్ అంటే 14 వస్తుంది. అంటే ఈ డిఫరెన్స్ చెప్పాలండి. సో గ్లేషియర్ ఇన్స్టంట్ రిట్రీవల్, గ్లేషియర్ ఫ్లెక్సిబుల్ రిట్రీవల్, గ్లేషియర్ డీప్ ఆర్కేవ్. అది ఆర్కేవ్ అనేది సపరేట్గా ఏం లేదు, గ్లేషియర్లోనే వన్ ఆఫ్ ద ఓకే. అటాచ్మెంట్ లాగా ఉంది. ఇక్కడ ఎక్కువ చీపెస్ట్ అండ్ 12 అవర్స్ పడుతుంది. ఇక్కడేమో వెరీ ఇన్స్టెంట్లో మనం తీసుకోవచ్చు మిల్లీ సెకండ్స్లో. అండ్ ఇక్కడ ఫైల్స్లో అప్లోడ్ చేసినందుకు డబ్బులు పడగానే డేటా ట్రాన్స్ఫర్ ఫ్రమ్ S3 బకెట్ టు ఎనీ అదర్ రిసోర్సెస్కి డబ్బులు పడతాయి. డేటా ట్రాన్స్ఫర్కి, రిట్రీవల్కి డబ్బులు పడతాయి, అప్లోడ్కి డబ్బులు పడవు. ఓకే. అర్థమైంది. అండ్ నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం.
So next question. So what are the what are the temporary blocks you worked on? Sorry, Terraform block you worked on అన్నట్టు అడిగారు. టెరాఫామ్ బ్లాక్స్ ఏంటి? రిసోర్సెస్ రిసోర్సెస్, అవుట్పుట్స్, Yeah. వేరియబుల్స్, తర్వాత వచ్చి ఇంకా ఉన్నాయి రావట్లేదు. రిసోర్సెస్, అవుట్పుట్స్, వేరియబుల్స్, మ్మ్. వేరియబుల్ డాట్ రిసోర్సెస్, నాకు అవే గుర్తున్నాయి బ్రో. ప్రేమ్ చంద్ర నీకు ఏమైనా గుర్తున్నాయా? నాకైతే ఏ గుర్తు. ఓకే ఓకే, ఇంకా నేను వాటి గురించి చెప్పలేదులేండి. ఒకటేమో ఫస్ట్ చూడండి. ఒక మాడ్యూల్స్, మాడ్యూల్స్ యా కూడా వస్తుంది కదా, యా మాడ్యూల్స్ మాడ్యూల్స్. కూడా వస్తుంది కదా మాడ్యూల్. యా టెరాఫామ్ బ్లాక్ ఒకటి అండ్ ప్రొవైడర్ బ్లాక్ అంటే మన ఏడబ్ల్యూఎస్, ఎజ్యూర్, జీసీపీ ఇవన్నీ ఇస్తామా విచ్ కంట్రీ అనే బిల్డింగ్. సో రిసోర్స్ బ్లాక్ ఏ రిసోర్స్ క్రియేట్ చేస్తాం. అండ్ వేరియబుల్ బ్లాక్ వేరియబుల్లో మనం ఓకే. డైరెక్ట్ వాల్యూస్ కాకుండా ఇలా ఇస్తాము. అండ్ అవుట్పుట్ బ్లాక్ అండ్ డేటా డేటా బ్లాక్ ఇవన్నీ చేస్తామండి. అప్కమింగ్ డేటా బ్లాక్. యా ఆ మాడ్యూల్స్ కూడా ఉంటాయి మరి. ఇంక ఇవ్వలే. సో ఇవి ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. వాటిది అంటే ఎమ్మటి చెప్పడానికి టెరాఫామ్, ప్రొవైడర్, రిసోర్స్, వేరియబుల్, అవుట్పుట్, డేటా మాడ్యూల్స్. ఓకే. ఓకే అండ్ లాస్ట్ వన్. ఓకే ఫైనల్ థింగ్ ఏంటి, లెట్స్ డిస్కస్. అండ్ సో వాట్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆటో స్కేలింగ్ అండి? మీరు ఆటో స్కేలింగ్ అంటే ఎక్స్పీరియన్స్ చేశారా? అండ్ హౌ యువర్ సెటప్ అన్నట్లు అడిగారు. ఓకే. అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఆటో స్కేలింగ్ ఇవన్నీ కూడా చెప్పాను. సో మీకు ఐడియాస్ ఉన్నాయి చెప్పండి, అండ్ దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్లీ. So auto scaling is nothing but, for example, if any, for example, we can take an example of an Flipkart Big Billion Day. Okay, so at the time of the Flipkart Big Billion Day, the users request will be more. So at the time we can use a feature, we can use an one new AWS feature called auto scaling. In the auto scaling, if the load will increases, it will automatically create the EC2 instance with the load. Whenever the load will decreases, it will automatically remove that EC2 instance from the AWS services. So for this one, we have one more setting. We need to set the minimum, maximum, and desired capacities in the auto scaling. యా యా మీరు చెప్పిందే ఇక్కడ వచ్చింది. యా యా ఇక్కడ ఏం చేస్తే ఆటో స్కేలింగ్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్లౌడ్ ఫ్యూచర్ యూజ్ ఇన్ ప్రొడక్షన్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీ. సో ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్, సో రియల్ టైమ్ సిచ్యువేషన్. సో ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ జొమాటో స్టైల్ సిస్టంలో వన్ సర్వర్ ఈజ్ ఇనఫ్ 100 per minute, ఎవ్రీథింగ్ ఇన్ స్మూత్. నార్మల్లీ సడన్లీ బిగ్ సేల్ ఈ స్టార్ట్. ఒక బిగ్ సేల్, బిగ్ బిలియన్ డేస్ ఆర్ దివాళీ సేల్ అలా ఐపీఎల్ మ్యాచ్ ఆఫర్. సో 100 users are 1 lakh users in a second, and their raise requests, and your single server becomes slow and start hanging and maybe crash. So app is down and the user leave and the business loss. The solution is automatically increase or decrease the server based on the traffic demand. And auto scaling is automatically add or remove the computer resources like EC2 instance based on the load. So if crowd is increases, open the more counters, and if crowd is decreases, close the extra counters. Okay, so the scale out and horizontal scaling. Scale out means add the more servers, and scaling is remove the extra servers when the traffic is down. ఇక్కడ స్కేల్ అవుట్ కి స్కేల్ అవుట్ స్కేల్ ఇన్ కదా Scale out. యా స్కేల్ అప్ స్కేల్ డౌన్ అని కూడా ఇంకోటి కూడా ఉంటది. అవును బ్రో. స్కేల్ అప్ అండ్ స్కేల్ డౌన్, అదే హారిజాంటల్ ఆటో స్కేలింగ్ మీరు మొన్న మాకు చూపించారు కదా అది. ఆహా, If it is స్కే coming to the vertical scaling, we need to ఇంక్రీస్ increase సైజ్. the, for example, if it is in Type 2 micro, we need to increase it to the T2 medium. So యా that we need to do it manually for the vertical scaling. For auto scaling, it is an horizontal scaling. Whenever the load will increases, it will scale up. Whenever the load will decreases, it is scaled down. ఎస్ అండి, ఇదే అడిగారు. సో వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ ఆటో స్కేలింగ్ అంటే మనకి టూ టైప్స్. నేను అలా Hmm. చెప్పాను. వాట్ ఆర్ టూ టైప్స్, వర్టికల్ స్కేలింగ్ అండ్ హారిజాంటల్ స్కేలింగ్. అండ్ మనకి హారిజాంటల్ స్కేల్ కూడా స్కేల్ ఇన్ అండ్ స్కేల్ అవుట్ ఉంటుంది. స్కేల్ అండ్ అప్ అండ్ డౌన్ అనేది మనకి వెర్టికల్ స్కేల్లో ఉంటుంది. డౌన్ అంటే సైజ్ ఆఫ్ ద సర్వర్ డిక్రీజ్ చేయడం, అండ్ అప్ అంటే సైజ్ ఆఫ్ ద సర్వర్ని
ఇంక్రీజ్ చేయడం. ఓకే. అండ్ యా, దట్స్ గుడ్ అండి. ఐ థింక్ we are finish our questions, right? I think Yeah, bro. gather the facts and yeah, ఈ క్వశ్చన్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో డెఫినెట్లీగా అండ్ మన స్టోరీ టెల్లింగ్ విత్ వై వీఆర్ డూయింగ్, హౌ వీ కెన్ డూయింగ్, వేర్ వీ కెన్ సెటప్ విత్ స్టోరీ టెల్లింగ్తో చెప్పాను కాబట్టి ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. ఓకే, దట్స్ ఇట్ గైస్, అండ్ ఐ స్టాప్ ద రికార్డింగ్ రైట్ నౌ, అండ్ టుమారో చేయలేదనుకుంటా. ఇన్ దిస్. మీరు రికార్డ్ చేస్తా అనుకుంటా అప్పుడు చేశారా? ఓకే, ఓకే, సారీ. యా. నాకు యా. ఆప్షన్ రాలేదు. ఓకే, ఇక్కడ ఒక నిమిషం, ఐ స్టాప్ షేరింగ్. Yeah, bro. సరే రమేష్, అండ్ మనం తర్వాత నెక్స్ట్ నేను ఇంకా వేరే క్వశ్చన్స్ కూడా పెట్టాను సాఫ్ట్లిటీ అని. ఆ సాఫ్ట్లిటీ చూస్తాను. సాఫ్ట్లిటీ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం మరి నెక్స్ట్ వీకెండ్, సాటర్డే. ఆలోపు మీరు ఆ క్వశ్చన్స్కి ప్రిపేర్ అయి ఉండండి, ఓకేనా? సరేనా? డెఫ్ రేపు ఎట్లా, రేపు ఏమన్నా కాన్సెప్ట్ చెప్తారా? కొత్త కాన్సెప్ట్, ఐ మీన్ లైక్ ఏదైనా వేరే ఉందా? యా, నేను పింగ్ చేస్తా రమేష్. ఐ థింక్ నాకు వీలుని బట్టి ఒకసారి చేద్దాం, డేటా డాక్ మీదే ఒకసారి చేద్దాం, ఓకే? సరే బ్రో. సరే రమేష్, ఓకే మరి. హ్యావ్ ఎ నైస్ డే. హ్యాపీ వీకెండ్. బాయ్. థ్యాంక్ యూ. బాయ్ బ్రో.